ఈ 3 ఏళ్ల గ్యాప్ అనేది చాలా కథలు విన్నారు అని చెప్పేసి చెప్పారు. అంటే ఇప్పుడు ఏమనిపిస్తుంది? గ్యాప్ లేకుండా కంటిన్యూస్‌గా సినిమాలు చేయాలి. ఎప్పటికప్పుడు ట్రెండ్ మారిపోతుంది. సినిమాలు మారిపోతున్నాయి. సో, ఇప్పుడు అది ఆ ఆలోచన విధానం మారిందా? ఎట్లా ఉంది ఇప్పుడు? యెస్ సార్. యాక్చువల్‌గా గ్యాప్ అనేది ఎట్లుండే అంటే సిట్యుయేషన్ సార్, ఆహ్, మనకు ఇక్కడ ఎవరు బ్యాక్‌గ్రౌండ్ లేదు. బ్యాక్‌గ్రౌండ్ లేదు అనంటే అదేం నెగెటివ్ పదం కాదు డెఫినెట్‌లీ. కొత్తగా మనమే వస్తున్నాం. మా ఖాందాన్‌లో ఎవ్వరికీ సినిమా అనేది తెలవదు కాబట్టి, ఇప్పుడు నేను పోయి ఒక తెలియని ప్లేస్‌లో, తెలియని ఏరియాలో నేను నిల్చోవాలి అనంటే, అంటే మా వాళ్ళకి ఐడియా లేని, గైడ్ చేయలేని ఏరియాలో నేను పోయి నిల్చోవాలంటే డెఫినెట్లీ ఎట్లా అని నేను చాలా ఆలోచించిన. ఫస్ట్ సినిమా చేసినాం. ఇప్పుడు నిల్చోవాలంటే సెకండ్ సినిమా చాలా బాగా చేయాలి. సినిమా కూడా జనాలు వచ్చి చూడాలి. ఇది ఫస్ట్ థాట్ కదా సార్. ఇంకా ఫిక్స్ అయిపోయినాం. కెరియర్ సెట్ చేసుకుందాం. మంచిగా మంచిగా స్టెప్స్ చూసుకుందాం. ఆచితూచి అడిగేద్దాం అని కాన్షియస్‌గా తీసుకున్న డెసిషన్ సార్ అది. 3 ఏళ్ళు కావాలని తీసుకోలేదు సార్. నేను ఆ 3 ఏళ్ళు గ్యాప్ తీసుకొని నేను ఓకే చేసినయి కొన్ని సినిమాలున్నాయి సార్. ఇప్పుడు బ్యాక్ టు బ్యాకే వస్తాయి డెఫినెట్‌లీ. అందులో ఫస్ట్ ఓకే చేసిన సినిమా ఆహ్, 'గోదారి గట్టు పైన'. ఇప్పుడు నెక్స్ట్ ఇమ్మీడియేట్‌గా ఇంకో సినిమా వస్తుంది. దాని తర్వాత ఇంకో సినిమా వస్తది. మీకు వస్తూనే ఉంటది సార్. ఇంకా మంచి సినిమాలు చేయాలనే ప్రయత్నం సార్. ఆహ్, ప్రొడక్షన్ క్వాలిటీ గానీ, మేకర్ క్వాలిటీ థింకింగ్ గానీ ఇవి ఉండాలనేదే ఇంటెన్షన్. సో, అట్లా ఫిల్మ్ మేకర్స్‌ని పట్టుకొని మంచి ప్రొడక్షన్ హౌస్ దగ్గర ఆపర్చునిటీ తీసుకొని కెరియర్ సెట్ చేయాలంటే మీకు తెలుసు కదా సార్ ఇంకెంత టఫ్. ఆ ప్రయత్నంలో అంత గ్యాప్ వచ్చింది అంతే ఓకే. సార్. ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ సార్. డైరెక్టర్ గారు, మీరు లయ లాంటి యాక్టర్ని తెచ్చిపెట్టి ఆమెకు డైలాగ్ ఏమి ఇవ్వకుండా చివరిలో ఓ డైలాగ్ ఇవ్వడం అది ఎంతవరకు సబబు అండి? అది సబబేం లేదు అంటే సార్. వైఫ్ పక్కన ఊరికే చూస్తుండడం కోసం పెట్టినట్టుగా అనిపించింది. ఆ లాస్ట్ డైలాగ్ ఇంపాక్ట్ వచ్చిందంటే త్రూ అవుట్ సినిమా ఆవిడిచ్చిన ఎక్స్ప్రెషన్సే సార్. ఐ బిలీవ్ ఒక సీన్, ఒక ఆర్టిస్ట్కి ఒక సీన్ ఉన్నాక పర్ఫెక్ట్. మొన్న ఒక రోజు రాజీవ్ కనకాల గారు చెప్పినట్టు 2 సీన్లు 3 సీన్లు ఉన్న సినిమాలు నేను చాలా చేశానండి, బట్ ఇంపాక్ట్ఫుల్. ఆ ఇంపాక్టే ఆ మనిషిని మార్చింది సార్. అది ఆయనకి తెలియచేసేలా చేసింది జగపతి బాబు గారికి. సో ఒక సీన్ పర్ఫెక్ట్గా నాకు రావాలనే ఆలోచన, ఆ సీనే పర్ఫెక్ట్గా మేము కన్సీవ్ చేశాం సార్. ముందు సీన్స్ అన్నీ, ఎక్స్ప్రెషన్స్ అన్నీ కన్సీవ్ చేయటం వల్లే ఈ లాస్ట్ సీన్ ఇంపాక్ట్. అంతే కదా సార్, మనం ఒక క్యారెక్టర్కి అలవాటు పడి 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 ఒక దగ్గర ఆవిడ బర్స్ట్ అయినప్పుడు మనం కనెక్ట్ అవుతాం. దట్స్ హౌ ఆడియన్స్ గట్ కనెక్టెడ్. సుమంత్, అంటే 3 years 80 స్క్రిప్ట్స్ రిజెక్ట్ చేశాను ఇన్ని చాలా చెప్పారు. అంటే ఇది అన్ని రిజెక్ట్ చేయడము, అంత వెయిట్ చేయడం, ఇది వర్త అంటే మీరు అనుకున్న డెఫినెట్లీ విధంగా సార్. వచ్చింది? ఎందుకంటే నేను 'మేం ఫేమస్' అనే సినిమా తీసినప్పుడు ఓన్లీ యూత్ వచ్చి ఆ సినిమాని చూసారు. కొంతమంది ఫ్యామిలీ ఆడియన్స్ వచ్చారు. తెలంగాణ సైడ్ బాగా ఆడింది. డెఫినెట్లీ ఇంత మంచి సినిమా ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోకి పోయే సినిమా అని ఏదైతే అన్నాడో ఇవాళ అది జనాలు నిజంగానే ఫ్యామిలీలు అందరూ వచ్చి చూస్తున్నారు. చాలామంది ఆంధ్ర సైడ్ నుంచి నాకు ప్రేమ దొరికింది. వాళ్ళ ప్రేమ ఇప్పుడు నేను నెక్స్ట్ చేయబోయే సినిమాలకి వీళ్ళందరి ప్రేమ నాకు యాడ్ ఆన్ అవుతుంది కదా సార్. సో డెఫినెట్లీ ఇది నాకు మైల్ స్టోన్ నా లైఫ్లో. నా సెకండ్ సినిమా 100% నేను అప్గ్రేడ్ ఫీల్డ్లోనే ఉన్నా సార్. కొత్త ఆడియన్స్ నాకు ఇచ్చినప్పుడు డెఫినెట్లీ హ్యాపీ కదా సార్. మీ ప్రోడక్ట్కి కొత్త కస్టమర్స్ వస్తే డెఫినెట్లీ హ్యాపీ అవ్వాలి కదా సార్. సో నిజంగా పడుతుంది సార్. సుభాష్. హాయ్ సుభాష్. యాహ్! షార్ట్ ఫిలిమ్స్ చాలా చేశారు. ఫస్ట్ టైం ఒక ఫీచర్ ఫిల్మ్ చేశారు. ఏంటి ఆ రెండింటి మధ్య మీరు గమనించిన తేడా ఏంటి? అంటే క్రూ అండ్ టెక్నికాలిటీ కొంచెం పెద్దగా ఉంటుంది సార్. షార్ట్ ఫిల్మ్ అంటే 4 వెళ్ళి చేసేసేవాళ్ళం సార్. ఇక్కడ ఆల్మోస్ట్ ఒక 300 మంది సెట్లో ఉండేవారు. కెమెరాస్ 5D వాటిలతో తీసేసేవాళ్ళం సార్. ఇప్పుడు ఏంటంటే అరీ, సూపర్ 35 ఇలాంటి కెమెరాస్తో తీస్తున్నాం. అది ఒక్కటే నాకు డిఫరెన్స్ కనిపించింది సార్. కథ పరంగా కానీ, దాన్ని ఎగ్జిక్యూట్ చేసే విధానం కానీ, యాక్టర్స్ చేసే యాక్టింగ్ కానీ నాకు ఏది డిఫరెన్స్ కనిపించలేదు సార్. ఐ థరోలీ ఎంజాయ్డ్ ఇట్. ఓకే. యాహ్! అభినవ్. హాయ్ సార్. యాహ్! బేసికల్గా మీది ఫుడ్ బిజినెస్ కదా. సో ఫుడ్ బిజినెస్కి, సినిమా బిజినెస్కి మధ్య మీరు గమనించిన తేడా ఏంటి? సార్ రెండు ఆల్మోస్ట్ కొంచెం సేమే. అక్కడ కూడా ఫుడ్ బాగుంటే వస్తారు, ఇక్కడ కూడా సినిమా బాగుంటే వస్తారు సార్. అంతకి మించి ఏమీ లేదు సార్. అంటే ఇది బిజినెస్ అని కాదు, ఎనీ బిజినెస్ ఈజ్ వన్ అండ్ ద సేమ్. మీరు ప్రోడక్ట్ బాగుంటే వస్తారు సార్. ఫస్ట్ డే, సెకండ్ డే, థర్డ్ డే, ఈవెన్ ద గ్రోత్ ఈజ్ ఆల్సో ద సేమ్. మనం ఓపెన్ చేయగానే ఇట్లా ఓ అని పడమంటే వాళ్ళు పడరు సార్. అట్లా దే విల్ నాట్ కమ్. వై అంటే వాళ్ళు ఎందుకు రావాలి అనేది ఒక క్వశ్చన్ కూడా మనం పెట్టుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ఆన్సర్ కూడా మన దగ్గరే ఉండాలి. యూ షుడ్ హ్యావ్ ఏ గుడ్, అట్లీస్ట్ బెటర్ దెన్ ప్రోడక్ట్ చేతులు ఉంటే డెఫినెట్గా వస్తారు. ఈరోజు కాకపోతే రేపు వస్తారు. యా దేవి గారు.
సో రీసెంట్ టైమ్స్లో మీరు చేసిన క్యారెక్టర్స్ అన్నిటికంటే ఇందులో చేసిన క్యారెక్టర్ కొంచెం సెన్సిటివ్గా ఉంది, ప్లస్ కొంచెం ఐడెంటిటీ ఎక్కువ ఉంది కదా, ఎలా ఫీల్ అయ్యారు మీరు? బాగుందండి. ముందు చెప్పినప్పుడే చాలా బాగుందండి. అంటే నాకు బేసిక్గా ఇందులో బాగా నచ్చింది ఏంటంటే ఇందులో చెడ్డ క్యారెక్టర్లు లేవు అసలు. సినిమాలోనే చెడ్డ క్యారెక్టర్లు లేవు. అందులో ఇది చాలా మంచి క్యారెక్టరు. ఆ కుటుంబ విలువలు అంటే మానవ విలువలు అన్నీ ఉన్న అవడానికి రైతు అయినప్పటికి కూడా ఇవన్నీ కూడా ఉన్నటువంటి ఒక క్యారెక్టరు అని చెప్పారు నాకు. అది నాకు చాలా బాగా నచ్చింది. అందులో ఆ క్యారెక్టర్ చెప్పే మాటలు కానీ అవన్నీ కూడా నాకు బాగా నచ్చినాయండి. ఓకే. సుదర్శన్ అండ్ కసిరెడ్డి, జనరల్గా కమెడియన్స్ అంటే